హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 16. అవునా పెనిమిటి, నీకు కూడా ఎలా చేయాలో తెలీదా? మరెలా చెప్తానన్నావు అంటుంది భూమి. అదా, చెప్పడం తెలుసు చేయటం రాదు అంటాడు నవ్వుతూ ఆకాశం. సరే పెనిమిటి అని కిందకి వెళ్ళి ప్లేట్స్ పెట్టేసి వెనక్కి తిరిగేంతలో అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంది భూమి. ఏం చూసిందో తర్వాత చెప్పుకుందాం. ఇక ఆ రోజు రామ్ పక్క ఊరికి వెళ్లాల్సిన పని ఉండడంతో వెళ్తాడు. ఇదే మంచి సమయం అని సరోజిని గారు తన చూసిన ఒక సంబంధం వాళ్ళని నిశ్చితార్థం చేయటానికి ఇంటికి పిలుస్తారు. హేమ ఎక్కడ లేని హడావిడి చేస్తూ అందరినీ పిలిచి నా కూతురు నిశ్చితార్థం అని గొప్పలు పోతూ ఉంటుంది. శేఖర్ మాత్రం ఆయనకి ఎంగేజ్మెంట్ అసలు ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. అందుకే ముభావంగా ఉంటారు. ఈ లోపు అబ్బాయి వాళ్ళు కూడా వస్తారు. హేమకి వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఆడడం లేదు. కూర్చోండి అన్నయ్య గారు, కూర్చోండి వదిన గారు, అందరూ బాగున్నారా అంటుంది. ఆ బాగున్నామమ్మా, పంతులు గారితో అంతా మాట్లాడుకుని పంతులు గారు ఈరోజు మంచిదని చెప్పారు, అమ్మాయిని పిలిపించండి అని అంటారు పెళ్ళికొడుకు తల్లి. మేఘన ఫ్రెండ్స్ కొంతమంది మేము తీసుకొస్తాం. మేఘన దించిన తల ఎత్తకుండా అలానే కూర్చుని ఉంటుంది. మనసులో ఏదో భయంగా ఉంటుంది. గోర్లు కొరికేస్తూ ఉంటుంది. పెళ్ళికొడుకు తల్లి, ఈ అమ్మ వంట వార్పు ఏమైనా వచ్చా లేదా అని అంటుంది పెదవి విరుస్తూ. రాదు అని మేఘన ఏదో చెప్పేంతలోపే హేమ అడ్డుకుంటూ, అయ్యో వదినా, మా అమ్మాయికి అన్ని పనులు వచ్చండి, మీరు దేనికి దిగులు పడవలసిన అవసరం లేదు అంటుంది. రాదంటే ఆవిడ ఎక్కడ సంబంధం వద్దు అంటుందేమోనని హేమ భయం. ఆ పర్లేదు, చూడటానికి బానే ఉంది అని ఆవిడ మాట్లాడుతూ ఉండగా పెళ్ళికొడుకు తండ్రి, నువ్వు ఆగవే, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు అని అంటారు. హేమ వాళ్ళు మాట్లాడుకోవడానికి రూమ్ చూపిస్తుంది. పెళ్ళికొడుకు మేఘనాన్ని తినేసేలా చూస్తూ ఉంటాడు. మేఘనాతో పాటు తను కూడా రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్ని చూస్తూ నీ పేరేంటి అని అడుగుతాడు ఆ అబ్బాయి. మేఘనా అని అంటుంది తల దించుకుని. హా, ఎంతవరకు చదవావేంటి అని అంటాడు తన చేతులను నడుము మీదకి పోనిస్తూ. దాంతో మేఘనాకి చిరాగ్గా అనిపించి తోద్దాం అని అనుకుంటుంది. ఇందాక వాళ్ళమ్మ మాటలు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుంటుంది. అబ్బాయి ఏం చెప్పినా బొమ్మలా నిలబడకుండా సమాధానం చెప్పు. అబ్బాయి ఏమైనా ఎదురు చెప్పకు అని అంటుంది. డిగ్రీ చదువుతున్నానండి అంటుంది. జాబ్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అని అంటాడు. అవునండి, పెళ్ళయ్యాక చేస్తాను అని అంటుంది ఆశగా. ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అలాంటిదేమీ కుదరదు. పెళ్ళయ్యాక నువ్వు గడప దాటడానికి కూడా వీల్లేదు. ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు మీ ఇంటికి అని అంటాడు. తన నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు. ఇంతలో ఒకేసారి టప్మని సౌండ్ వస్తుంది. ఇద్దరూ ఏంటని అటు చూస్తారు. ప్రళయ కారుల్లా కనిపిస్తున్న రామ్ని చూస్తే మేఘనాకి ఒక క్షణం భయం వేస్తుంది. ఆ అబ్బాయి మాత్రం, హే మిస్టర్, ఎవరు నువ్వు, ఇలా మా గదిలోకి వచ్చేసావు అని అంటాడు కోపంగా. నేను నీ మొగుండ్రా అని అబ్బాయి చేతులు మేఘన నడుం మీద ఉండడం చూసి తనని చితక్కొడతాడు. ఇదంతా చూస్తున్న హేమగారు వాడిని ఆపాలని చూస్తారు. అయినా సరే ఎంతకీ ఆపడు. సరోజిని గారు కూడా ఆపాలని చూసినా సరే రామ్ అస్సలు ఆగడు. ఇంకెలా కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు అని హేమగారు రామ్ చెంప మీద టప్మని కొడతారు. అప్పుడు స్పృహలోకి వచ్చి కోపంగా చూస్తాడు. పెళ్ళికొడుకు తల్లి ఏడుస్తూ, అమ్మో అమ్మో, నా కొడుకుని గొడ్డును బాదినట్టు బాధేస్తున్నావు అని శోకాలు పెడుతుంది. ఆవిడ అరుపులు విన్న వాళ్ళంతా అక్కడ ఏదో గొడవ జరుగుతుందని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి హేమ ఇంట్లోకి వచ్చేస్తారు. రేయ్, ఎవర్రా నేను ఇక్కడికి రమ్మంది? అయినా నీకెన్నిసార్లు చెప్పాను, మేఘనాకి నువ్వంటే ఇష్టం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని అరుస్తాడు. అసలు ఎవరి అబ్బాయి అంటారు పెళ్ళికొడుకు తల్లి మొహం చిట్లిస్తూ. నా తమ్ముడు వదిన గారు, వాడేదో తాగేసి వాగుతున్నాడు, మీరు ఈ సంబంధం వదిలేయవద్దు అంటుంది బాధగా. ఆవిడ కూడా, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదంట కదా బాబు, మరి ఎందుకు ఇంక రచ్చ, ఎందుకు వెళ్ళిపో అంటారు సీరియస్గా. రామ్ కోపంగా, మీరు కాదు, దాని నోటితో నేనంటే దానికి ఇష్టం లేదని చెప్పించండి, తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు కోపంగా. చెప్పవే చెప్పు, వాడంటే ఇష్టం లేదని చెప్పు అని అంటారు. మేఘన నోట్లోంచి ఒక్క మాట కూడా రావటం లేదు. ఎన్నిసార్లు అడిగినా సరే ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది మేఘన. ఆ మౌనమే అంగీకారంగా భావిస్తూ, దానికి నేనంటే ఇష్టం కానీ మీకు చెప్పట్లేదు, దాని మౌనం చూస్తే అర్థం అవ్వట్లేదా అంటాడు కోపంగా. అయినా సరే దానికి సంబంధం మేము చేస్తాము అని అంటుంది హేమ కరేకండిగా. నేను చూస్తాను నువ్వెలా చేస్తావు అక్క అని అంటాడు.
రామ్ అలా మాట మాట పెరుగుతూ ఉంటుంది. రామ్‌కి ఆవేశం వచ్చి అక్కడే ఉన్న అమ్మవారి మెడలో తాళి తీసి మేఘం మెడలో కట్టేసి తన పెదవులు అందుకుంటాడు. ఒక్క క్షణం ఎవరికి ఏం జరిగిందో అర్థం కాదు. హేమ రియాలిటీలోకి వచ్చి అక్కడ జరిగేది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పెళ్ళికొడుకు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ఉంటే ఇంకా శేఖర్ గారిది మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. ఇక భూమి దగ్గరికి వచ్చేద్దాం. ఇక అక్కడ జరిగేది చూసి షాక్ అవుతుంది భూమి. అక్కడ అరుణ్ ఆయిల్ ఫ్లోర్ మీద వేస్తున్నాడు. భూమిని చూసి అరుస్తున్న భూమిని ఆపి అరవకు బుజ్జమ్మ సైలెంట్ అని కళ్ళతోనే సైగ చేస్తాడు. అని సైలెంట్ అయ్యి చూస్తుంది. అప్పుడే స్టైల్గా మెట్లు దిగి వస్తున్న నవ్య ఆ ఆయిల్పై పడేసి అడుగేసి జారుతుంది. మనసులో పడిపోయాను. ఈ రోజు నా నడుం విరిగిపోవటం ఖాయం దేవుడా అనుకుంటుంది నవ్య. కానీ ఏదో మెత్తగా తగలడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. తన కింద గుణ చేతులు నవ్య నడుం చుట్టూ ఉన్నాయి. తన గుండెల మీద కొడుతూ యూ ఈడియట్ నా మీద పడ్డావా అని తిడుతుంది నవ్య గుణాని. హలో కాస్త చూసి మాట్లాడు అంటాడు కోపంగా. అరుణ్ మనసులో ఇదేంటి వీడు మూడేమీ బాలేనట్టుంది నేనే అనవసరంగా కదపానా అని అనుకుంటాడు. చూసే మాట్లాడుతున్నాను. నీ కళ్ళే నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావేమో అందుకే ఎదురుగా ఏమొస్తుందో కూడా కనిపించట్లేదా నీ కళ్ళకి అంటుంది కోపంగా. ఎదురుగా ఎవరు వస్తున్నారో చూడటం గురించి నువ్వే మాట్లాడాలి. ఏదో స్కేటింగ్ చేస్తున్నట్టు వచ్చి నా మీద పడిందే కాక మళ్ళీ కాకమ్మ కబుర్లు చెప్తున్నావేంటి ఎల్లు ఎల్లమ్మా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుణ. అసలు ఇప్పుడు నేనేమన్నానని నా మీద ఇలా ఎగురుతున్నాడు. ఆ వస్తున్నానే నువ్వు ఒక్కదానివి నా ప్రాణానికి అని వాళ్ళ ఫ్రెండ్ కాల్ కట్ చేసి బయటికి వెళ్తుంది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని డైలాగ్ నా కోసమే కనిపెట్టారు అని అక్కడి నుండి వెళ్తూ ఉండగా అరుణ్ని అన్నయ్య అని పిలుస్తుంది. భూమి ఏంటి బుజ్జమ్మా అంటాడు వరుణ్. ఎందుకు నువ్వు నూనె నేల మీద పోసావు అంటుంది అయోమయంగా. అదా సీక్రెట్ మరి ఎవరికి చెప్పకుంటే నీకు చెప్తాను అని అంటాడు. చెప్పలే అన్నయ్య అంటుంది భూమి. గుణ ఉన్నాడు కదా నవ్యని లవ్ చేస్తున్నాడు. కానీ వాడు బయటికి చెప్పడం లేదు. అందుకే నా ప్రయత్నాలు. వాళ్ళు కొంచెం దగ్గరగా ఉంటే అయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుందేమోనని అంటాడు వరుణ్. ఏంటి గుణ అన్నయ్య నవ్యని ప్రేమిస్తున్నాడా అని అంటుంది షాకింగ్గా భూమి. హా ఎవరికూ చెప్పకు సరేనా అని అంటాడు. సరే అన్నయ్య అంటుంది భూమి. సరే బుజ్జమ్మ నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను నువ్వు రూమ్కి వెళ్ళు అని ఆఫీస్కి బయలుదేరతాడు అరుణ్. భూమి రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆకాష్ పడుకుని ఉంటాడు నిద్రలో. ఆకాష్ ప్రశాంతమైన మోముని చూస్తూ ఆకాష్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన గుండెల మీద పడుకుంటుంది. అలా భూమి కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా కట్ చేస్తే ఇక్కడ నవ్య తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన హెప్సీతో కలవడానికి వెళ్తుంది. నవ్యకి పూర్తి డిఫరెంట్. తను అందరితో మంచిగా మాట్లాడే గుణం, ఎవరిని కించపరచకుండా నడుచుకునే వ్యక్తిత్వం తనది. హే నవ్య ఇన్ని రోజులకి గుర్తొచ్చానా అని అంటుంది అలకగా మొహం పెట్టి. సారీ హెప్సీ వచ్చి చాలా రోజులయ్యిందే కానీ నీకు తెలుసు కదా మా బావకి ఆ పల్లెటూరు దానితో పెళ్ళయిందని అంటుంది కోపంగా. ఇంకా నువ్వు మీ బావను మర్చిపోలేదా అని అంటుంది హెప్సీ. లేదు ఎప్సీ నేను దానికంట ముందే మా బావ జీవితంలో ఉన్నాను. నా స్థానంలోకి అది వచ్చింది. ఎప్పటికీ ఆ ప్లేస్ నాదే అంటుంది కోపంగా. నవ్య నీకొకటి చెప్తాను కోపగించుకోవు కదా అని అంటుంది హెప్సీ. ముందు చెప్పు తర్వాత కోపం వస్తుందో లేదో ఆలోచిస్తాను అంటుంది నవ్య. పెళ్ళి అయిపోయిన అబ్బాయితో ప్రేమ ఏంటి? నీకంటూ ఒక గోల్ ఉంది. దానివైపు మాత్రమే దృష్టి పెట్టు. ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళు చూసిన సంబంధం చూసి పెళ్లి చేసుకో. నీ ఫ్రెండ్గా నీ మంచి కోరి చెప్తున్నాను నవ్య అని అంటుంది. నవ్య ఆలోచనలో పడుతుంది. ఎందుకో హెప్సీ చెప్పింది తనకి కరెక్టే అనిపిస్తుంది. తను ఈ ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుని సరే బాయ్ హెప్సీ ఇంకా చాలా మందిని కలవాలి అని తనకి హగ్గిచ్చి వెళ్ళిపోతుంది. నవ్యది ఎవరైనా ఏమైనా చెప్తే తను నమ్మే మనస్తత్వం. తను ఫారెన్లో ఉన్నప్పుడు అక్కడ కల్చర్కి అలవాటు పడింది. అక్కడ అందరూ నవ్యని ఫ్రెండ్షిప్ పేరుతో చెడగొట్టారు. ఎందుకంటే నవ్య మనసును మార్చడం అనేది చాలా తేలిక. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందో మరి చూడాలి. ఇక అరుణ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి రిటర్న్ అవుతాడు. దారిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండటంతో చాలాసేపు వెయిట్ చేస్తాడు. ఇంతలో ఒక కారు దగ్గరికి ఇద్దరు చిన్నపిల్లలు వచ్చి డబ్బులు అడుగుతారు. ఆ కారులో ఉన్న అమ్మాయి వాళ్ళని తోసేసి యూ లో క్లాస్ పీపుల్స్ మీకు ఆడుకునేందుకు నా కారే దొరికిందా అని అంటుంది కోపంగా.
అరుణ్ ట్రాఫిక్ క్లియర్ అవడంతో ఆ పిల్లల్ని లేపుతూ, హే ఎవరు చిన్నపిల్లల్ని ఎలా తోసేసింది, అసలు నువ్వు మనిషివేనా అంటాడు కోపంగా. హే మిస్టర్ హూ ఆర్ యూ అని దిగుతుంది వర్ష చాలా స్టైల్గా. ఇక అరుణ్ ఒక్కసారిగా వర్షాన్ని చూసి తిను గౌతమ్ చెల్లెలు కదా అని అనుకుంటాడు. ఇక వర్షకి ఆకాష్ తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరూ తెలీదు. అందుకే అరుణ్ని గుర్తుపట్టలేదు. ఇక చెవిడేమైనా వచ్చిందా, ఎందుకు నా కార్ డోర్ కొట్టావంటుంది కోపంగా. ఆ పిల్లల్ని చూపిస్తూ వాళ్ళని ఎందుకు తోసేస్తావు అంటాడు అరుణ్ కోపంగా. వాళ్ళ బట్టలు చూసావా ఎలా ఉన్నాయో, అలాంటి వాళ్ళని నీ దగ్గరికి కూడా రానివ్వను. వాళ్ళేమో నా కారుని టచ్ చేశారు. ఇంటికెళ్ళాక దీన్ని క్లీన్ చేపిస్తేనే కానీ నాకు మనశ్శాంతి లేదు అంటుంది కోపంగా. వాళ్ళ బట్టలు నీ బట్టలు ఒకేలా ఉన్నాయి. వాళ్ళేమో చిన్నపిల్లలు గనక చిన్న గౌన్లు వేసుకున్నారు. నువ్వేమో లోపల వేయాల్సినవి పైన వేశావు అంటాడు అరుణ్ చిరాగ్గా వర్షాన్ని చూస్తూ. ఛీ, వాళ్ళ బట్టలకి నా బట్టలకి పోలికేంటి, నేనెవరో తెలుసా అని అంటుంది. ఎందుకు తెలీదు, ఇందాక వరకు నువ్వు మనిషివే అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడే మాటలు బట్టి రాక్షసి జాతికి చెందిన దానిలా ఉన్నావు అంటాడు వెటకారంగా. నన్నే రాక్షసి అంటావా, యూ ఈడియట్ అంటుంది కోపంగా. నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు అంటుంది కోపంగా. అబ్బో, నువ్వు సూపర్ ఉమెనా, మరి అందుకే నిన్ను చూడగానే సెల్ఫీ కుల్ఫీ కోసం ఎగబడే వాళ్ళలా అడగాల ఏంటి అంటాడు వరుణ్. చూడు, నీతో నాకు ఈ సోదంతా అనవసరం. నేను మా అన్నయ్యకు ఒక మాట చెప్పాననుకో నీ పని అవుట్ అని అంటుంది వర్ష. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. కొత్త కొత్త స్టోరీ ప్రోమో రిలీజ్ చేశాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. స్టోరీ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ లైక్స్ కానీ కామెంట్స్ కానీ రాకపోతే స్టోరీ అప్లోడ్ చేయడం అనేది జరగదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.